నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటన సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనన్న తెదేపా నేత బోండా ఉమా సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టడంతో పాటు తెదేపా నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు చేసినా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్న మంత్రి జోగి రమేష్ ఆంధ్రరత్న భవన్లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి ఘన నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు దేశంలో సైన్స్ టెక్నాలజీతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి విశేష కృషి చేశారంటూ శ్లాఘన ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నా నివాళులు అంటూ ఎక్స్లో ప్రధాని ట్వీట్ చేశారు కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్భూమిలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు మాజీ మంత్రి చిదంబర్ సచిన్ పైలట్ వంటి ఇతర నాయకులు కూడా ఢిల్లీలో మాజీ ప్రధానికి నివాళులర్పించారు 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అక్టోబర్ 1984లో 40 ఏళ్ల వయసులో పదవి బాధ్యతలు చేపట్టారు అత్యంత చిన్న వయసులో ప్రధాని అయ్యారు డిసెంబర్ 2, 1989 వరకు భారతదేశ ప్రధానిగా పనిచేశారు తమిళనాడు శ్రీ పెరంబదూర్ ఎన్నికల ర్యాలీకి వెళ్లిన సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం ఆత్మాహుతి దాడిలో మే 21న 1991లో మరణించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు ఏమైపోయారు అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు చంద్రబాబు ఏ దేశానికి పారిపోయారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అన్నారు రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు ఎక్కడున్నారో తెలియదన్నారు విదేశీ పర్యటనకు అంటే ఎక్కడికి వెళ్లినట్లు అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారని జోగి రమేష్ ప్రశ్నించారు దోచుకున్న డబ్బును దాచుకునేందుకు దుబాయ్ వెళ్లారా అని వ్యాఖ్యానించారు చంద్రబాబు పరారితో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని ఎద్దేవా చేశారు ఇక పురంధరేశ్వరి ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించారని అందువల్లే అధికారులను మార్చారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు అధికారులను మార్చిన చోటే గొడవలు జరిగాయని అన్నారు టీడీపీ ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు పల్నాడులో అల్లర్లకు తెరలేపారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వియ్యబోతా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పి ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు కుతంత్రాలు చేశారు ఎలక్షన్ కమిషన్ కొంతమందిని ఎస్పీలను మార్చారు కొంతమంది కలెక్టర్లను మార్చారు మార్చిన చోటే గొడవలు జరిగినాయి ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళా అధికారులను సస్పెండ్ చేశారు పరిపాలన సక్రమంగా
చేసే ఎస్పీలని కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మరలా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి. మరలా అదే అధికారుల్ని సస్పెండ్ చేశారు. అంటే నిబద్ధతలను గాలికి వదిలేశారు. వ్యవస్థల్ని వాడుకున్నారు. వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు, బస్టు పట్టించాడు. అయినా సరే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం. ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం. నమ్మకం మా మీద ఉంచారు. నమ్మకం మా లీడర్ మీద ఉంచారు. మా జగనన్న మీద ఉంచారు జనం. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని విధ్వంసాలు సృష్టించినా, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవటంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని లిబర్టేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమిషన్ ఎటువంటి దర్యాప్తు చేయించకుండా కేవలం చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్లపై చర్యలు తీసుకోవటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి చర్యలు తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్లకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజయ్ కుమార్ కోరారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత హింస జరగడం చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నామని, అలాంటిది ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారని, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు 4 ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. చర్యలు తీసుకున్న 4 ఐఏఎస్లలో 3 బలహీన వర్గాలకు చెందినవారే అని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, ఇప్పటికైనా తమ తప్పును సరిచేసుకుని చర్యలు తీసుకున్న అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగే హింస గురించి మీకు ముందు అవగాహన లేదా? గతంలో జరిగిన అంశాలను మీరు పరిశీలించలేదా అని ఎన్నికల కమిషన్, సిఎస్లను విజయ్ కుమార్ ప్రశ్నించారు. బలహీన వర్గాలను బదిలీ చేసి బలి పశువులను చేయడాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల కలెక్టర్లను మార్చితే ఆ 4 కలెక్టర్లలో 3 బలహీన వర్గాలకు చెందిన వారే అని తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా శివశంకర్ను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబో రోజుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఆపద వచ్చినా, హక్కులకు భంగం కలిగినా తమ పార్టీ తాను ముందు ఉండి పోరాడతామని విజయ్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ తర్వాత హింస అనేటువంటిది చెలరేగటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాము. అయితే ఈ రకమైనటువంటి హింస జరగడం అన్నది చారిత్రాత్మకంగా చూసినప్పుడు అనేక మార్లు జరిగాయి. బదిరికుప్పంలో చాలామంది ఓట్లు వేశారని చెప్పి ఇల్లు తగలబెట్టినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, పాత గుంటూరు జిల్లాలో కానీ అనేక రకమైనటువంటి హింసలు జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. మరి ఎన్నికల సమయంలో అనేక మంది అబ్జర్వర్స్ ఉన్నారు, అనేక మంది పారా మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని వచ్చారు. ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నవి. అలాగే హిస్టారికల్గా పల్నాడు ఏరియాలో కానీ, చంద్రగిరి ఏరియాలో కానీ, తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది, ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది. ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను బలిపశువులు చేసి, అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని బలిపశువులు చేసి వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్లో 4 జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది. కృష్ణా జిల్లా, తిరుపతి, అనంతపూరు మరియు పల్నాడు. అందులో 3 ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మార్చడం జరిగింది. మరి 26 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో 4 మార్చడం, ఆ 4లో 3 ఎస్సీ ఎస్టీని మార్చడం అనేది వివక్షపూరితంగా సాగుతుందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు సీఈఓని కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా ఐపీఎస్ అధికారి మల్లికా కార్గ్ జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటం తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. పోలీసు అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మహిళా ఐపీఎస్ అధికారి మల్లికా కార్గ్ పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో మల్లికా కార్గ్ను కొత్త ఎస్పీగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ మల్లికా కార్గ్ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడం తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మల్లికా కార్గ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీసు అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో there have been incidents of post-poll and poll day violence. సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది, పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం, that will be the important step to control the law and order situation. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్సమ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం, సో దట్ no untoward incidents take place. So that is my main priority, and my request to all political persons, candidates, political parties and public, na main request idi untundi that meeru law and order di ఎన్నికల ముందు అనంతరం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉభయ కృష్ణా జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ గస్తీలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ఆపరేషన్ని నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు సరిగ్గా లేని 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ సిఐ త్రినాథ్ నేతృత్వంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎస్ఐ రమేష్, కోడూరు, నాగైలంక సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిఆర్ కాలనీలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏసీపీ రవికిరణ్, స్రవంతి రాయలు సిబ్బందితో కలిసి కాలనీలో 500 ఇళ్లు తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగానే లేని 22 ఆటోలు, 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ సిపి పిఎస్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ యాజ్ పర్ హిస్ డైరెక్షన్స్ we have conducted a coordinated search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేసాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫై 6 సస్పెక్ట్స్, అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో
మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగాం సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బోండా ఉమా హెచ్చరించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి. తెదేపా నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. సస్పెండ్ అయిన అధికారులు కాల్ డేటాను బయటకు తీయాలన్నారు. అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్టు చేయాలన్నారు. వైకాపా నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికిన కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. పల్నాడు కలెక్టరు శివశంకరు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంతు, తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు, అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి, అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు. మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి కొల్లి నాగేశ్వరరావు అని మాజీ మంత్రి రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు కొనియాడారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఆయన రచించిన పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ దాసరి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొల్లి నాగేశ్వరరావు రచించిన కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ, రాబోయే ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాధీశ్వరరావు ప్రసంగిస్తూ రైతుల కోసం ఆయన చేసిన పోరాటాలు మరువలేనివనన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు ఏ విధంగా కృషి చేయాలనే దానిపై పుస్తకంలో చక్కగా వివరించారని పేర్కొన్నారు. మన రైతాంగాన్ని నీటి ఎద్దడి నుంచి రక్షించుకునేందుకు అందుకు అనుగుణంగా రాబోయే ప్రభుత్వం పనిచేయాలన్నారు. రాబోయేటటువంటి ప్రమాదాన్ని ముందుగానే మనందరికీ కూడా బడబట్టి చెప్పి మనందరం కూడా దానిపైన చాలా తీవ్రమైనటువంటి సరైన పోరాటాన్ని చేయకపోయేటట్టయితే ఎటువంటి ప్రమాదం వస్తుందో అసలు ఊహించడానికి వీలైనటువంటి పరిస్థితి. అందువల్ల వారు చాలా క్లుప్తంగా చక్కగా చిన్న పుస్తకంలోనే విషయం అంతా కూడా మనకి చాలా బోధపడేటట్టుగా చెప్పారు. నేను మళ్ళీ ఆ వివరాల్లో చదువు. అట్లాగే ఇక్కడ సోదరుడు అఖిలేష్ భవానీ ప్రసాద్ కూడా ఈ ఇరిగేషన్ విషయాల్లో ఆ రోజు కొద్ది నాగేశ్వరరావు గారు ఎట్లా అయితే ఆయన ప్రఖ్యాత ఇంజనీర్ గారు శివరామకృష్ణ గారు ఆయనతో తరచుగా సంభాషిస్తూ జలదర్శిని అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పుస్తకం. అది అసలు ఆ పుస్తకం తయారు చేయాలంటే ఎంత శ్రమ తీసుకోవాలో, అది ఎంత కాలం పడుతుందో మనం ఊహించడానికి వీలేదు.
మార్గనేని బసవపున్నయ్య గారి తాకట్లో భారతదేశం కానీ, చౌదరి చంద్రశేఖర్ రాసినటువంటి ఎకనామిక్ నైట్మేర్ ఆఫ్ ఇండియా కానీ, పుట్టలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కానీ కొన్ని పుస్తకాలు శాశ్వతంగా వాటికి. కనకమేడల గతంలో మాచర్లలో నడి రోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతు కోసి చంపారని తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు. గత 2 ఏళ్లుగా మాచర్లలో వైకాపా హింస కొనసాగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తప్పనిసరి కేసులు నమోదు చేయవలసి వస్తే నామమాత్రపు కేసులు పెట్టారని ఆక్షేపించారు. సిఎస్ జవహర్ రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సీతారాం ఆంజనేయులు కనుసన్నల్లోనే దాడులు జరిగాయన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేస్తే అసలు కుట్రదారులను బయటపెట్టి కటకటాల్లోకి పంపాలని కనకమేడల డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపైన సీరియస్గా పరిగణలోకి తీసుకుని తరువాత చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిపించి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు మొత్తానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అల్లర్లు, తదనంతర పరిణామాలు, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజున, ఎలక్షన్ తరువాత 3 రోజుల్లోనూ జరిగినటువంటి పరిణామాలు, 3 సార్లు ఈ 3 దశల్లో జరిగిన పరిణామాలన్నిటిపైన సిట్టు విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది. మొత్తం 1370 మంది ఉన్నారని, కేసులు అనే ఇన్వాల్వ్ అయ్యారని, కొంతమందికి 41A నోటీస్ ఇచ్చారని, కొంతమందిని అరెస్ట్ చేశారని, కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని, తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్టు. ఆ ప్రెస్ నోట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మారణాదాలతో హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది. సూపర్ కంప్యూటర్ సృష్టికర్త, సైన్స్ మరియు సాంకేతికతను భారతదేశానికి అందించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మనం మరిచిపోలేమని, దేశాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన రాజీవ్ గాంధీ మన మధ్య లేకపోయినా ఆయన అందించిన అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళం రాజు వివరించారు. గంగా నదిని శుద్ధి చేయడానికి ప్రయత్నించి ప్రణాళికలు రూపొందించిన తొలి వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశ ప్రధానిగా పంజాబ్, అస్సాంలలో శాంతి ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి ఆయన కృషి చేశారన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పళ్ళం రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పళ్ళం రాజు మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆదర్శప్రాయుడని, దేశానికి సైన్స్ మరియు సాంకేతికతను అందించారని, ఆయన రాజకీయ నాయకుడని, నిజాయితీవంతుడని, రాజకీయ దూరదృష్టికి నిదర్శనమన్నారు. రాజకీయ విలువలు నేర్పిన రాజీవ్ను పోగొట్టుకున్న దురదృష్టవంతులమని పళ్ళం రాజు విచారం వ్యక్తం చేశారు. ఆయన వారసులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దేశసేవ కోసం, దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వివరించారు. గంగా నదిని శుద్ధి చేయడానికి ప్రయత్నించి ప్రణాళికలు రూపొందించిన తొలి వ్యక్తి రాజీవ్ అని కొనియాడారు. దేశ ప్రధానిగా పంజాబ్, అస్సాంలలో శాంతిని ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి ఆయన కృషి చేశారన్నారు. దేశ ప్రధానిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మంచి గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారమని, రాష్ట్రంలో బీజేపీతో కలిసినందువలన తెలుగుదేశం చాలా నష్టపోయిందన్నారు. అయితే ప్రజలు ఇండియా కూటమికే అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం ఉందని తేల్చి చెప్పారు. రాజీవ్ గాంధీ గారిని గుర్తు తెచ్చుకుంటే, నేను మొట్టమొదటిసారి 1989లో ఎంపీగా ఎన్నికైనప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. తుఫాను ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఆయన రావడం, మా ప్రాంతానికి రావడం అంతా కూడా చాలా మధుర స్మృతులు ఆయనతో ఉన్నాయి. ఒక ప్రధానిగా మరి దేశానికి 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళిన మనిషి రాజీవ్ గాంధీ గారు. టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్వేరు, టెలికమ్యూనికేషన్స్,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముందడుగు వేసి దేశాన్ని ఆ దిశలో నడిపిన మనిషి రాజీవ్ గాంధీ గారు. అంతేకాకుండా మరికి ప్రజలకి ఉపయోగపడే విధంగా 5 టెక్నాలజీ మిషన్స్ని పెట్టి దాని ద్వారా మరి బేసిక్ ఇష్యూస్ వేస్ట్ అండ్ డెవలప్మెంట్స్, తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జు, తర్వాత ఆయిల్ సీడ్స్ మిషన్ను, ఇలాంటివి 5 మిషన్స్తో దేశానికి కొన్ని కీలకమైన అంశాల మీద ఆయన చొరవ తీసుకుని చాలా దూరదృష్టితో పనిచేస్తున్న ప్రధానమంత్రి. అదేవిధంగా గంగా క్లీనింగ్ ప్లాన్ కూడా ఆనాడు ఆయన ప్రధానిగా టేకప్ చేయడం జరిగింది. లిబరలైజేషన్ ప్రాసెస్ కూడా మన ఆర్థిక విధానంలో ఎకానమీ లిబరలైజేషన్ కూడా రాజీవ్ గాంధీ గారి టైంలో మొదలైంది. చదువు పూర్తి కాగానే యువతకు అనేక ఉపాధి అవకాశాలున్నాయని, యువత భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఫిన్టెక్ ఐజీ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ సంతోషి తెలిపారు. డిగ్రీ సర్టిఫికేట్ ఒక్కటే ఉంటే సరిపోదని, చదువుతో పాటు తాము వెళ్లాలనుకుంటున్న రంగంలో నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఎంతో అవసరమని, ఏ భాష అయినా కూడా తమ భావాలను, అభిప్రాయాలను స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యేలాగా వివరించాలని తెలిపారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమిక్ కాంక్లేవ్ ఆన్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రగ్మాటిక్ సిస్టమ్స్, ఇండియన్ సర్వర్స్, విజన్ కంప్యూటర్స్ సౌజన్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. నంబర్ వివా వివివిఐటి ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. యువతకు ఉన్న అవకాశాలను విద్యార్థులకు వివరించి వాటి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిన్టెక్ ఐజీ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ సంతోషి మాట్లాడుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఉపాధి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో సరైన మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. ఉద్యోగం కోసం ఏ డిగ్రీ అయినా సరిపోతుందని, ఎలాంటి ఉద్యోగం కావాలనేది చాలా ముఖ్యమన్నారు. మార్కెట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఏ ఉద్యోగానికైనా ముందుగా కావాల్సింది అందరి ముందు గట్టిగా తమ అభిప్రాయాలను చెప్పగలగడం, మాట్లాడడం అని చెప్పారు. ఇంగ్లీష్, తెలుగు ఏ భాష అయినా పర్వాలేదని, ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభంలో జీతం తక్కువ ఉన్నా తర్వాత పెరుగుతుందన్నారు. ఏ రంగంలో వెళ్లాలనుకుంటున్నారో ఆ రంగంలో నైపుణ్యాలని పెంపొందించుకోవాలని సూచించారు. హైదరాబాద్ స్టూడెంట్ ట్రైబ్ ఫౌండర్ అండ్ CEO ఎల్ శ్రీచరణ్ మాట్లాడుతూ, 5 లక్షల మంది విద్యార్థులకు ఒక యాప్ను బిల్డ్ చేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారని, వారందరిలో తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే నైపుణ్యాలను ముఖ్యమని చెప్పారు. మనం వెళ్లాలనుకుంటున్న రంగంలోని అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుని ఉంటే ఉద్యోగం వెంటనే లభిస్తుందన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సదస్సులో వివిధ కంపెనీల వ్యవస్థాపకులు, డైరెక్టర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. Academics are looking towards industry. Technology is converging. Today, we cannot distinguish between a phone and a camera and a gaming instrument. You can trade in a phone, you can play, or you can store, you can capture images, you can do trading, or you can use that as a link to communicate. So in that sense, within one particular phone, a smartphone I should say, it is converging all types of technologies. So we should appreciate the collaborative knowledge and the requirement for interdisciplinary approach. Being a science students or a technology students, you should also practice some management concepts. If you are well versed with communication and if you could present before the audience what you have learnt or what you want to become or what you want to contribute to the organization, that will give you a great scope for you to be a part of this great journey. With all your support, sir, with your all blessings, I think we will be a part of Viksit Bharat, and our Prime Minister is always telling something about Atmanirbhar Bharat. That means what? A self-reliant India. India wants to stand on its own. If you are dependent on other countries, you are at the receiving end. So with your contribution and such kind of events, we strongly believe India will become definitely by 2047 a Viksit Bharat. I wish you good luck. Thank you. ఇక్కడ కండక్ట్ చేసింది ఒక
గ్రేట్ ఇనిషియేషన్ చెప్పొచ్చు. ఎందుకు అని అంటే రైట్ నౌ ఇక్కడ విజయవాడలో ఎక్కడైనా సరే ఎన్ని కాలేజెస్ ఉన్నా సరే ఎన్ని స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నా స్టార్టింగ్ వచ్చేది ఏంటంటే జాబ్స్ వస్తాయని చెప్పేసి. కానీ బేసికల్గా ఎక్కడ అది అవ్వట్లేదు, జాబ్స్ అనేది రావట్లేదు. ఎందుకంటే మార్కెట్ చాలా గ్యాప్ ఉంటుంది వాళ్ళకి తెలియడానికి. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏమీ తెలియదు. సో ఈ అన్నిటినీ రిడ్యూస్ చేయడానికి సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు చాలా గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే నాలాగా వేరే వాళ్ళలాగా చాలామంది వచ్చారు ఇక్కడికి. అరౌండ్ 2 to 3 days సెమినార్ ఉంది. సో దే విల్ బి గెటింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు నో. చాలా బాగా తెలుసుకొని వాళ్ళు ఇన్ ఫ్యూచర్ దే విల్ నాట్ బీ జస్ట్ రోమింగ్ అరౌండ్ ద మార్కెట్స్. వాళ్ళు జస్ట్ అలా వెళ్ళిపోయి జాబ్స్ తెచ్చుకోకుండా దే విల్ బీ హ్యావింగ్ అ గుడ్ పాత్, ఒక మంచి దారి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో దీని మోటో ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ చాలామంది కాలేజ్ అయిపోతుంది. సో రైట్ నౌ అదే చెప్పాను కదా, వాళ్ళందరికీ భయం కూడా ఉంది. సో ఆ భయాన్ని పోగొట్టేసి ఎస్ దేర్ ఆర్ జాబ్స్, అందుకనే చెప్పేసి ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ CEOs ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే మీకు జాబ్స్ ఉన్నాయి అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్తున్నారు. సో ఈ మోటో అనేది క్లియర్గా అచీవ్ అవుతుంది విత్ దిస్ 3 days ఆఫ్ సెమినార్. మేము ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మంది స్టూడెంట్స్కి ఒక యాప్ బిల్డ్ చేసి దీంట్లో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్షిప్ అవకాశాలు ఇప్పిస్తుంటాము. అండ్ ఈరోజు మన PB సిద్ధార్థ కాలేజ్లో అవుతున్న ఇండస్ట్రీ కాన్క్లేవ్ రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇలాంటి టైంలో వీ నీడ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, వీళ్ళకి అవేర్నెస్, ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి, మీరు ఎలా దానికి సంసిద్ధం కావాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆసుపత్రి ఆవరణంలో ఉన్న భారీ వృక్షం విరిగిపట్టడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సరళాదేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరళాదేవి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారితో ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళనకు గురయ్యారు. రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలియజేశారు. ఇది ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం బలపడనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అండ్ అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటన.
సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనన్న తెదేపా నేత బోండా ఉమా. సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టడంతో పాటు తెదేపా నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు చేసినా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్న మంత్రి జోగి రమేష్. ఆంధ్రరత్న భవన్లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి ఘన నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు. దేశంలో సైన్స్ టెక్నాలజీతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి విశేష కృషి చేశారంటూ శ్లాఘన. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.